విశ్వ హిందూ పరిషత్ నుంచి అయినా, అలాగే కొన్ని హిందూ సంఘాల నుంచి అయినా చెప్పినటువంటి పరిస్థితి ఏ విధంగా అంటే హలీం ఇప్పుడు హలీం సీజన్ నడుస్తుంది రంజాన్ సందర్భంగా. హలీం తినొద్దు అని చెప్తున్నారు కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు. ఓపెన్‌గా మాట్లాడి దీంట్లో దాచిపెట్టేదేం లేదు. అయినా కూడా హిందూ సోదరులు తింటున్నారు. హలీం తింటున్నారు. ఒకరు చెప్తే మాకేంటి? మా ఇష్టం మేము తింటాం. రుచికరంగా ఉందని తింటున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆహార విషయం లోపట ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకుంటాయి. కానీ మనదైనటువంటి గొప్పదైనటువంటి సంస్కృతిని భావితరాలకు మనం తీసుకుపోవాలి. సనాతన ధర్మం లోపట ఆవును తల్లితోటి సమానంగా పూజిస్తాం. అందరూ దేవుళ్ళకు నిలయము, ముక్కోటి దేవుళ్ళకు నిలయమని పూజిస్తాం. ఆవు మాంసం కలిపింది నేను తింటా అంటే వాడు హిందువే కాదు. అంటే హలీంలో ఆవు మాంసం కలుస్తుందని మీరు అనుకుంటున్నారా? చాలా చోట్ల. మీ దృష్టికి వచ్చిందా? చాలా చోట్ల జేచెంతలు కూడా పట్టుకున్నారు కదా. హ్మ్. కాబట్టి ఈరోజు ఒక కల్చరల్ జిహాద్ నడుస్తుంది దేశం లోపట. అందులో ఫుడ్ హ్యాబిట్స్ పేరు మీద కూడా జిహాద్ నడుస్తుంది. తర్వాత మనదైనటువంటి మన యువత ఈ విషయాలు గమనించాలా. ఒక పెద్దదైనటువంటి ఒక ఈ కల్చరల్ జిహాద్ ఏదైతే మన మీద నడుస్తుందో దీన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సెక్యులర్ హిందువులు అసలు హిందువులే కాదంటే నేను హిందువులని గర్వించి హిందువుగా జీవించు. నేను సెక్యులరిజం అని చెప్పుకుంటూ ఉన్నాడు హిందువు ఎట్లయితాడు? కాదు. కాబట్టి హిందుత్వం గురించి తెలుసుకోండి, హిందువుగా గర్వించండి, హిందువుగా జీవించండి.